హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం అండి. నేను మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను కదండి, ఆ విధంగా బ్రేక్ ఇవ్వకుండా తప్పకుండా ఆసక్తికరమైన వీడియోలతో తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను. మీరు చూస్తున్న ఈ వీడియో పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దోశలు ఏ విధంగా తయారు చేస్తున్నామో చూద్దామా. 3 డబ్బాల బియ్యం తీసుకోనండి. తర్వాత 1 కప్పు మినప్పప్పు తీసుకొని 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని ఈ మూడింటిని కలిపి మంచిగా నీళ్ళలో కడిగి కొద్దిసేపు నానబెట్టాలండి. ఎంతసేపు అనగా 6 గంటలు లేదా 8 గంటల వరకు నానేటట్టుగా చూసుకోవాలి. నానిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న చివరి దశలో కొంచెము జీలకర్ర వేస్తే బాగుంటుంది. జీలకర్ర ఎందుకు అనంటే మనము ఈ దోశ తిన్నప్పుడు మరి మన నోట్లే దంతాలకు నాలుకకు తగిలే ఈ జీలకర్ర ఎంతో వేడి వేడి దోశలో రుచిగా ఉంటుంది. అయితే ఈ దోశలు తయారు చేసే విధానంలో ఇప్పుడు మొదలెడదామా. మరి స్టవ్ వెలిగించుకొని మరి ఆ యొక్క పెనమును పెట్టుకోవాలండి. అయితే మనము ఈ యొక్క పిండిని నానబెట్టినప్పుడు అది ఉబ్బి తర్వాత పెరుగుతూ ఉంటుందండి. తర్వాత పొంగుతూ ఉంటుంది. పొంగినప్పుడు అది పులుస్తూ ఉంటుంది. అయితే ఆ పిండిని మనము స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి పెనం మీద నూనె రాయాలండి. ఫస్ట్ ఆ నూనె ఏ విధంగా రాయాలంటే మీరు చూస్తున్నారు కదా, ఒక కొబ్బరి పుల్లని తీసుకొని కొబ్బరికాయ పీచు ఉంటుంది కదండి, చివరికి ఆ పీచును కొంచెం బ్రష్గా తయారు చేసుకొని కొబ్బరి పుల్లకు చుట్టి ఆ నూనెను ఒక పెనం మీద రుద్ది తర్వాత మనం కలుపుకున్న ఆ పిండిని ఒక గరిటెతో మనకు సరిపడే ఉండే అంత వెడల్పుగా వచ్చేలాగా చూసుకున్నటకు ఆ యొక్క స్పూన్ తోటి మనము ఆ యొక్క పిండిని ఆ పెనం మీద వేయాలి. వేసి మరి కాలుస్తున్నప్పుడు పైన కొంచెం నూనె చుక్కలుగా వేస్తే అది తొందరగా కాలి తిప్పేసేలాగా మంచిగా ఉంటుంది. ఇగో ఈ విధంగా మరి కాలిన తర్వాత మనం ప్రక్కకు వేసుకోవాలి. చూడండి, ఆ యొక్క స్పూన్ తోటి పోసుకున్న ఆ యొక్క దోశ పిండి ఎంత గిరగిర తిప్పుతూ ఉంటే ఎంత వెడల్పుగా వస్తుందో చూస్తుండ్రు కదా. ఆ యొక్క దోశ, ఈ దోశను వేడిగా మనము తయారు చేసుకొని ఆ విధంగా నూనెను చుక్కలుగా చల్లి మనము మళ్ళీ ఈ యొక్క దోశను తిప్పివేయాలి. తిప్పివేసుకొని మనం వేడిగా ఉన్న ఈ దోశలను మనకు ఉదయకాలము బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకుంటకు రెడీగా ఉన్న ఈ యొక్క దోశల పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మరి ఎంతో రుచిగా ఉండే ఈ దోశల్ని మనం ఏ విధంగా తినాలి అని అంటే మనము ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న ఆవకాయ పచ్చడితోనైనా లేక మరి కరివేపాకు అది పచ్చడి చేస్తూ ఉంటాం కదా, పొడి చేసి అటువంటి ఆ యొక్క పచ్చడి పొడిని మనము ఈ దోశలకు వాడుకున్నప్పుడు బాగుంటుందండి. ఆ విధంగా దోశ పోసినప్పుడు కొంచెం ఖాళీ స్థలం ఏర్పడినట్టయితే ఆ స్పూన్ తోటి పిండి మళ్ళీ అక్కడ పోసి నింపి చక్కగా గుండ్రగా తీర్చిదిద్దినట్టయితే మనకు ఎంతో రుచికరమైన దోశ రెడీ అయిపోతుందండి. అయితే ఆ యొక్క మరి ఈ పిండి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చెప్పాను కదా. ఆ నూనె చల్లినప్పుడు ఏ విధంగా ఆ స్పూన్ తోటి తీసినప్పుడు ఏ విధంగా వస్తుందో చూడండి. లూజ్ అయిపోతుంది నూనె అంటినప్పుడు కాలి. మరి మనం తగినంత మంట స్టవ్ దగ్గర మనం ఎక్కువ చేస్తూ తక్కువ చేస్తూ కూడా మనము ఆ యొక్క దోశను కాలుస్తూ ఉండాలి. ఈ విధంగా మనం దోశలు తయారు చేసుకొని వేడి దోశల్ని తయారు చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవచ్చండి. మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఎన్ని కావాలో కూడా మనము చక్కగా ఈ యొక్క దోశల్ని వేడి దోశల్ని తయారు చేసుకోవచ్చు. ఎంతటి వారైనా కూడా చేయరాని వాళ్ళైనా కూడా దోశలు చేయరాని వాళ్ళైనా కూడా చేసే విధానంలో ఈజీగా చేసుకునేటట్టుగా ఈ విధంగా చూపిస్తున్నాము. చూడండి, బ్రష్ ఏ విధంగా తయారు చేసినామో మేము ఆ విధంగా మనం ఒక బ్రష్ మీరు తయారు చేసుకొని ఆ విధంగా చల్లుతూ ఉంటే ఆ యొక్క దోశ చక్కగా కాలుతూ ఉంటుందండి. మరి ఈ దోశలకు మనము పల్లీల పచ్చడైనా కూడా పెట్టుకోవచ్చు, రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఆవకాయ పచ్చడైనా పెట్టుకోవచ్చండి.
తర్వాత కరివేపాకు పొడి పచ్చడైనా వేసుకొని రుచికరంగా తినొచ్చు. కరివేపాకు పొడి పచ్చళ్ళలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని మనము ఎంతో రుచిగా ఉండే ఈ దోశల్ని మరి జీలకర్ర మన దంతాల కింద పడి ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు రుచి చూచి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా దోశలు మీరు కూడా చేసుకోండి. నెయ్యి కొంచెం వేసుకొని కూడా మనము తినొచ్చు. దానిపైన వేసుకోవచ్చు కరివేపాకు పచ్చడి పైన, తర్వాత ఆవకాయ పచ్చడి పైన కూడా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉండే ఈ దోశలు ఉదయకాలం బ్రేక్ఫాస్ట్కు రెడీ చేసుకొని తినొచ్చండి. ఈ విధంగా మనము తొందరగా చేసుకొని తినే అవకాశం ఉంది.